Hello all, welcome back to my channel. In this video we are going to see the third unit of electronic sensors. So third unit లో కొంచెము ఫిజిక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని, లైక్ ఎడ్డీ కరెంట్స్ అని, ఫారడే లాస్ అని, అండ్ హాల్ ఎఫెక్ట్స్ అని, లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. బట్ ప్యానిక్ కాకండి, జస్ట్ లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి లిసన్ చేస్తున్నా. అండ్ డోంట్ వరీ, చాప్టర్ విల్ బీ ఈజీ. డోంట్ స్కిప్ ద క్లాసెస్, లైక్ హార్డ్గా అని చెప్పి స్కిప్ చేయకండి. వాచ్ టిల్ దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ అబౌట్ ద సబ్జెక్ట్, లైక్ థర్డ్ యూనిట్. ఓకే, సో నార్మల్గా మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే, ఫస్ట్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు, సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతున్నప్పుడు కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా అంటే రొటేటరీ మోషన్ కావచ్చు అండ్ వేరే అదర్ స్టేటర్ మోషన్ కావచ్చు. ఓకే, సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు కొన్ని ఫోర్సెస్ చేంజ్ అవుతాయి, లైక్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు. సో దానివల్ల వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వోల్టేజ్ వల్ల ఏమొస్తుంది, మనకు కరెంట్ వస్తుంది. సో కొంచెము ఫిజిక్స్లా ఉంటుంది, బట్ డోంట్ వరీ, సింపుల్ టోటల్ మ్యాగ్నెటిక్ గురించి, లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఉంటుంది. సో ఫస్ట్ టాపిక్స్ చూద్దాము. దే ఆర్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ద మ్యాగ్నెటిక్ సెన్సర్స్ అండ్ ప్రిన్సిపల్స్ బిహైండ్ ద మ్యాగ్నెటిక్ సెన్సర్స్. ఓకే, అండ్ మ్యాగ్నెటో రెసిస్టివ్ సెన్సర్స్, యాంటీ అనిసోట్రోపిక్ మ్యాగ్నెటిక్ రెసిస్టివ్ సెన్సింగ్, సెమీకండక్టర్ అండ్ మ్యాగ్నెటో రెసిస్టర్స్, హాల్ ఎఫెక్ట్ అండ్ సెన్సర్స్. సో యాజ్ ఐ సెడ్, హాల్ ఎఫెక్ట్ ఉంటాయి, ఎడ్డీ కరెంట్స్ ఉంటాయి అన్న కదా, ఇండక్టెన్స్ అండ్ ఎడ్డీ కరెంట్ సెన్సర్, యాంగులర్ ఆర్ రొటేటరీ మూమెంట్ ట్రాన్స్డ్యూసర్స్, సింక్రోస్. సో హియర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, లైక్ సింక్రోస్, ఈ యాంగులర్ ఆర్ రొటేటరీ మూమెంట్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్, అండ్ ఇండక్టెన్స్ అండ్ ఎడ్డీ కరెంట్ సెన్సర్స్. ఇవి కొంచెం టిపికల్ ఉంటాయి, బట్ ఇవి మిస్ చేసారంటే మీకు మార్క్స్ ఖచ్చితంగా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో డోంట్ మిస్ దీస్ 3 టాపిక్స్, పక్కా చూడండి. ఈ టాపిక్స్ కూడా లాస్ట్లో ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ నుంచి వస్తాం కదా మనము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, టాపిక్ క్లియర్ ఉంటుంది. లైక్ కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి, వాటి టర్మ్స్ ఉంటాయి. ఓకే, సింపుల్. ఫస్ట్ మ్యాగ్నెటిక్ సెన్సర్స్ అంటే చూద్దాము. ఫస్ట్ సెన్సార్ అంటే ఏంటిది? సో వి నో ద సెన్సార్ ఈజ్ ఎ డివైస్ దట్ డిటెక్ట్స్ అండ్ లైక్ రెస్పాన్స్. సో అదేం చేస్తాయనంటే, సపోజ్ ఒక న్యాచురల్ ఫినామినా తీసుకుందాము. సపోజ్ ఎలా అంటే, మన మొబైల్ సెన్సార్ తీసుకుందాం, రైట్? మన ఫింగర్ పెట్టగానే సెన్సార్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో అలా, అండ్ అదే కాకుండా మ్యాగ్నెటిక్ సెన్సర్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే, లైక్ డిటెక్ట్ చేసినప్పుడు. సో దట్ విల్ బి డిటెక్టెడ్ బై ద మ్యాగ్నెటిక్ సెన్సర్స్. సో వెన్ a magnetic field generates or produces, then there will be a chance of a force produces. Okay, due to that force produced, electromotive force and the current will be generated. So we know the resistance will oppose the current directions or current magnetic fields. So this is completely based on the magnetic field. ఇది మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాము, లైక్ మ్యాగ్నెటిక్. సో మెయిన్లీ మ్యాగ్నెటిక్ సెన్సర్స్ డిటెక్ట్ అండ్ మెజర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో మ్యాగ్నెటిక్ సెన్సార్స్ ఏం చేస్తాయనంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మెజర్ చేయడం అండ్ డిటెక్ట్ చేయడం. సో దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్, ఆటోమేటివ్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ సమ్ అదర్ అప్లికేషన్స్. ఓకే, సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, లైక్ ఇండస్ట్రియల్, ఆటోమేటివ్. సో ఆటోమేషన్లో కూడా యూజ్ చేస్తాము, ఆటోమేషన్ టెక్నిక్స్లో యూజ్ చేస్తాము. అండ్ సమ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా యూజ్ చేస్తాము. సపోజ్ మనకు కంపాస్ తీసుకుందాము. కంపాస్ ఏం చేస్తుంది, మన డైరెక్షన్ని డిటెక్ట్ చేసి మనకు సిగ్నల్గా పంపిస్తుంది, రైట్? సో అది ఎలా జరుగుతుందంటే, బేస్డ్ అపాన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక సిగ్నల్గా కన్వర్ట్ అవుతుంది, రైట్? అలా కన్వర్ట్ అయినప్పుడు మన కంపాస్ అనేది డిటెక్షన్స్ పెడతాయి, లైక్ డీవియేషన్స్ జరుగుతాయి, లైక్ నార్త్ ఆర్ సౌత్ ఆర్ ఈస్ట్ డైరెక్షన్స్కి డీవియేషన్స్ రావడం వల్ల మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము అనేది తెలుస్తుంది, జస్ట్ బికాస్ ఆఫ్ కంపాస్. ఇట్స్ ఎ రియల్ లైఫ్ బేస్డ్ ఎగ్జాంపుల్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, so that magnetic field will be measured by the magnetic sensors. So there are some types of magnetic sensors. They are Hall effect sensors and some other sensors. First, Hall effect sensor చూద్దాము. It measures the strength of magnetic field using the Hall effect. సో ఇక్కడ magnetic field strength ని మెజర్ చేస్తుంది, అండ్ magnetic sensors ఏం చేస్తాయి, జస్ట్ ఇట్ మెజర్స్ ద magnetic fields ని మెజర్ చేస్తాయి. కానీ ఇక్కడ స్ట్రెంత్ కావచ్చు, లెంత్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ హాల్ ఎఫెక్ట్ సెన్సర్స్ అనేది స్ట్రెంత్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మెజర్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ స్పీడ్ సెన్సింగ్, ప్రాక్సిమిటీ డిటెక్షన్ అండ్ కరెంట్ సెన్సింగ్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే, లైక్ స్పీడ్ సెన్సింగ్లో అండ్ ప్రాక్సిమిటీ డిటెక్షన్. సో ప్రాక్సిమిటీ డిటెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా, ప్రజెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో దట్ విల్ బి డిటెక్టెడ్ బై ద ప్రాక్సిమిటీ డిటెక్షన్, విచ్ విల్ డన్ త్రూ ద హాల్ ఎఫెక్ట్ సెన్సార్స్. అండ్ అనదర్ వన్ ఈజ్ మ్యాగ్నెటో రెసిస్టివ్ సెన్సర్స్. సో ఇది మీకు ఇండివిజువల్ టాపిక్ ఉంది, ఇంకొకటి కూడా కవర్ అయిపోతుంది. ఓకే, రెసిస్టెన్స్ విల్ చేంజెస్ ద రెస్పాన్స్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఇక్కడ ఏమవుతాయంటే, లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్న టైంలో, లైక్ చేంజ్ అవుతున్న కొద్దీ రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, ఎందుకనంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు ఏమొస్తుంది, ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది కదా.
ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ ఎనీ అదర్ ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఏమైతే రెసిస్టెన్స్ అనేది దాన్ని అపోజ్ చేయాలి కదా, సో అప్పుడు రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కంపాసెస్, హార్డ్ డ్రైవ్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. హార్డ్ డ్రైవ్స్ ఎందుకంటే లైక్ స్టోరేజ్లో కూడా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ కంపాసెస్ యాజ్ ఐ సెడ్, కంపాసెస్ విల్ ఆల్సో రన్స్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లక్స్ గేట్ సెన్సార్స్. సో ఇట్ డిటెక్ట్స్ ద లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విత్ హై ప్రెసిజన్. సో ఏం చేస్తానంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే బై యూజింగ్ ద లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఎలా మెజర్ చేస్తుంది అని అంటే విత్ హై ప్రెసిజన్. ప్రెసిజన్ ఈజ్ నథింగ్ బట్ అక్యురసీ. సో పర్ఫెక్ట్ అక్యురసీ తోటి లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మెజర్ చేస్తుంది. ఓకే, హాల్ ఎఫెక్ట్ సెన్సార్స్ ఏం చేస్తుంది, స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మెజర్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద జియోఫిజిక్స్లో యూజ్ చేస్తుంది. అండ్ ఇండక్టివ్ అండ్ ఎడ్డీ కరెంట్ సెన్సార్స్. సో ఇది ఇంకొక రిపీట్ అయితే ఇండివిజువల్ టాపిక్ ఉంది, అండ్ దాన్ని ఇంకోసారి కూడా చూద్దాము. మేబీ అడిగే ఛాన్స్ కాదు, చాలా ఇంపార్టెంట్ ఇది ఇండక్టివ్ అండ్ ఎడ్డీ కరెంట్ సెన్సార్స్ అనేది. ఓకే, ఇట్ యూజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ టు డిటెక్ట్ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అండ్ మెజర్ పొజిషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యూజ్ ఎందుకనంటే మెటాలిక్ ఆబ్జెక్ట్స్ని లైక్ వాటి డిటెక్ట్ చేయడానికి, అవి ప్రజెన్స్ ఉన్నాయా లేవా. సపోజ్ మనం లిఫ్ట్ ఉంది కదా, సో లిఫ్ట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తుంది. సో ఒక పర్సన్ అనేవాడు లిఫ్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఓపెన్ అవుతుంది డోర్, అండ్ కొన్ని సెకండ్స్ తర్వాత డైరెక్ట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఎలా, సో ఆడ ఆ పర్సన్ యొక్క ప్రజెన్స్ లైక్ ఉన్నాడా లేడా ఆ పర్సన్ అనేది తెలుసుకొని ఇట్లా డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ డిటెక్షన్ చేసి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేషన్లో కూడా దీన్ని యూజ్ చేస్తాము. సో ఫస్ట్ మనకు ఇది ఎలా రన్ అవుతుంది అంటే బై యూజింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ నథింగ్ బట్, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ ఒక కండక్టర్ అనుకుందాము, కండక్టర్ నథింగ్ బట్ విచ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ కదా, రైట్. సో కండక్టర్ అనుకుందాము, దీని అరౌండ్ మొత్తము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అనుకుందాము. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతాయంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్. ఓకే, ఈజ్ ద వోల్టేజ్ హియర్. ఆ వోల్టేజ్ జనరేట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, కరెంట్ వస్తుంది కదా. సో అలా, సో హియర్ కరెంట్ కాదు బట్ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అనేవి లైక్ ఎంత డిస్టెన్స్లో ఉన్నవి అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నావా లేవా. సో అలా పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ బీ డిటెక్టెడ్ అండ్ మెజర్డ్ బై ద ఇండక్టివ్ అండ్ ఎడ్డీ కరెంట్ సెన్సార్స్. సో ఇలా, సో దీని అప్లికేషన్స్, మ్యాగ్నెటిక్ సెన్సార్స్ అప్లికేషన్స్ ఆర్ ఆటోమేటివ్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, మెడికల్ అండ్ నావిగేషన్లో లైక్ కంపాస్లో యూజ్ చేసుకుంటాం, అండ్ మెడికల్లో కూడా యూజ్ చేస్తారు. సో సమ్ సెంటర్స్ ఉంటాయి ఎందుకంటే లైక్ టు క్యాప్చర్ ద ఇమేజెస్ కదా, సో దాంట్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఇండస్ట్రియల్లో యూజ్ చేస్తారు లైక్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ సెన్సార్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ కాదు, దీని ప్రిన్సిపల్స్ చూద్దాం. ఎందుకంటే 3-4 టాపిక్స్ ఉన్నాయి, బట్ మాకు ఏది అడిగేది తెలియదు. ఛాన్స్ మ్యాగ్నెటిక్ సెన్సార్స్ అడగవచ్చు, వర్కింగ్ ప్రిన్సిపల్ అడగవచ్చు, అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ సెన్సార్స్ అడగవచ్చు. సో ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సెన్సార్స్ చూద్దాము. సో మ్యాగ్నెటిక్ సెన్సార్స్ ఆపరేట్ ఆన్ డిఫరెంట్ ప్రిన్సిపల్స్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సెన్సార్ అండ్ అప్లికేషన్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ సెన్సార్స్ అనేవి డిఫరెంట్ బేసెస్ లైక్ డిఫరెంట్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని అవి వర్క్ చేస్తూ ఉంటాయి. ఎలా అని అంటే సపోజ్ మనకు యాజ్ ఏం చెప్పు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్ అన్నా కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్ ఏం చేస్తున్నాయి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని జనరేట్ చేస్తున్నాయి. సో అలా, అండ్ హాల్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ ఏం చేస్తుంది, ఇట్ ఓన్లీ మెజరింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. సో అలా, సో బేస్డ్ అపాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ మ్యాగ్నెటిక్ సెన్సార్స్ విల్ వర్క్. సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ హాల్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్. ఇది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్, లైక్ ఇండివిజువల్ అడుగుతాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సెన్సార్స్లో అడిగినప్పుడు కూడా లైక్ అది అడిగినప్పుడు ఇవి ఇంక్లూడ్ చేసి రాసేసేయండి, అండ్ సపరేట్గా అడిగినప్పుడు కూడా ఇదే రాసేసేయండి. ఓకే, సో హియర్ హాల్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ ఈజ్ వెన్ ఏ కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ ఇన్ ద presence of perpendicular magnetic field, a voltage is generated perpendicular to both current and field. Suppose ఒక కరెంట్ అనేది కండక్టర్, సో దిస్ ఈజ్ అ కండక్టర్ అండ్ ఏ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. సో సి ఈజ్ ద కరెంట్, సో ఐ కరెంట్ అంటాం కదా. సో ఐ ఈజ్ ద కరెంట్ హియర్, అండ్ ఇది ఎలా మూవ్ అవుతుందని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. సో దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే సో దిస్ ఈజ్ అ పర్పెండిక్యులర్ డైరెక్షన్, రైట్. ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ వోల్టేజ్ విల్ బి జనరేటెడ్. ఎలా జనరేట్ అవుతుంది అంటే ఈ కరెంట్కి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ జనరేట్ అవుతుంది. సో వెన్ ఏ కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ perpendicular to the magnetic field, a voltage is generated. How can it generates in the perpendicular way of current and magnetic field. Current ki magnetic field ki perpendicular ga voltage అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడు ఒక కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా మూవ్ అయినప్పుడు.
సో దాని ఫార్ములా ఏంటంటే లైక్ హియర్ విహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబీ బై QND. హియర్ మీరు అనుకునే ఐబీ కాదు. సో వేర్ విహెచ్ ఈజ్ ద హాల్ వోల్టేజ్ అండ్ I is the current through the conductor, B is the magnetic field strength, Q is the charge of the electron, and N is the carrier concentration, and D is the thickness of conductor. So here D is the thickness of conductor. So it is used in space detection, current sensing and proximity sensing. So eddy currents హాల్ ఎఫెక్ట్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే కరెంట్ సెన్సింగ్లో, ప్రాక్సిమిటీ సెన్సింగ్లో. ప్రాక్సిమిటీ అని అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ మ్యాగ్నెటో రెసిస్టెన్స్ ప్రిన్సిపల్. Okay, MR, magneto resistance principle. So the electrical resistance of a certain materials changes in response to an external magnetic field. So ఒక ఆబ్జెక్ట్ యొక్క రెసిస్టెన్స్ ఎలా చేంజ్ అవుతుందంటే జస్ట్ డిపెండింగ్ అపాన్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ సపోజ్ మనము ఏదో ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ అనుకున్నాము. సో దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతాయంటే రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, కన్సిస్టెంట్గా ఉండదు, చేంజ్ అయిపోతూ ఉంటుంది. So that is the principle of the magneto resistance principle. So magnetic field change అవుతున్నప్పుడు resistance కూడా చేంజ్ అవుతుంది. So there are some types of, here the types are giant magnetoresistance, jammer and tunnel magnetoresistance. So applications అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే they are used in the hard drives, magnetic fields. And the next principle is inductive and eddy current. So based upon Faraday's law of electromagnetic induction, a changing magnetic field includes a voltage in nearby conductor. So ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఒక వోల్టేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయినప్పుడు వోల్టేజ్ కూడా జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద Faraday's law of electromagnetic induction. So the formula is here E is equals to, E is nothing but electromagnetic field, E is equals to d phi by dt. E is the included voltage and phi is the magnetic flux and T is the time. And eddy currents అంటే circular currents induced in conductive materials generate a secondary magnetic field that opposes the original field. Suppose here circular currents అంటే ఇలా తీసుకుందాం, like so these are the circular currents. Okay, sorry for the wrong like inconvenient diagrams. సో ఇవి సర్క్యులర్ అనుకుందాము అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇలా ఉంది అనుకుందాము. అండ్ ఇక్కడ కండక్టర్ ఉందండి. సో ఇక్కడ ఈ కండక్టర్ మెటీరియల్స్ అనేవి లైక్ ఆనుకొని ఉంటాయి, టచ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే లైక్ ఇలా జరుగుతున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కదా, రైట్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫస్ట్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఓకే, అదేం చేస్తుంది అంటే ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అపోజ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూద్దాం లైక్ ఎలా అంటే circular currents induced in conductive materials generate a secondary magnetic field. So as I said, secondary magnetic field generate అవుతుంది అండ్ అదేం చేస్తారంటే that opposes the original field. So the applications of it are used in the metal detection and industrial automation. And the next topic is magnetoresistive sensors. So magnetoresistive sensors are nothing but these sensors work based on the magnetoresistance effect. Okay, where the electrical resistance of a material changes when exposed to external magnetic field. సో మళ్ళీ ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక ఆబ్జెక్ట్ యొక్క లైక్ మెటీరియల్ అన్న ఆబ్జెక్ట్ అని ఒకటే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు లైక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతాయనంటే దానికి ఉన్న ఒరిజినల్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ magnetoresistance effect. Okay, so these sensors are widely used in magnetic field sensing and navigation, position tracking and data strategies like data storages, and the data storages are like hard drives. Okay, so there are some types of magnetoresistive sensors. They are like anisotropic magnetoresistance sensors. So ఇది మీకు ఇండివిజువల్ టాపిక్ ఉంటుంది, అది వచ్చినప్పుడు ఇది రాసేసేయండి. ఓకే, the resistance of certain ferromagnetic materials changes depending on the angle between current flow and the magnetic direction. So ఇక్కడ దేని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతాయంటే లైక్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతాయంటే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ నథింగ్ బట్ ఐరన్. సో ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ రెసిస్టెన్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయంటే జస్ట్ బేస్డ్ అపాన్ ద కరెంట్ ఫ్లో డైరెక్షన్. సో కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అండ్ మ్యాగ్నెటిక్ డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అండ్ కరెంట్ ఫ్లోకి అండ్ మ్యాగ్నెటిక్ డైరెక్షన్కి యాంగిల్ ఎంత ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో వాట్ రెసిస్టెన్స్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ferromagnetic materials will changes depending upon the angle between current flow and the magnetic direction. Okay, and the direction between the current flow and the magnetic direction. And the next is semiconductor
magnetoresistors. So this is the next topic of third unit. So these are a special class of magnetoresistive sensors that use semiconductor materials instead of metals. So semiconductors అంటే లైక్ ఎలక్ట్రిసిటీని సెమీగా కండక్ట్ చేస్తాయి, అండ్ మెటీరియల్స్ అంటే ఫుల్ కండక్ట్ చేస్తాయి, రైట్? లైక్ సెమీకండక్టర్ ఎలిమెంట్స్ ఆర్ లైక్ సిలికాన్ అండ్ జెర్మేనియం. సో ఇక్కడ మెటల్స్కి బదులు లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ మెటల్స్ హియర్ సెమీకండక్టర్స్ ఆర్ యూస్డ్ ఫర్ వాట్? సెన్సింగ్ ఆర్ సంథింగ్. ఓకే, these devices exhibit a much higher magnetoresistance effect compared to metallic magnetoresistance sensors. ఓకే, అవి నార్మల్గా మెటల్ సెన్సార్స్ కంటే ఎక్కువ రెసిస్టెన్స్ని, ఎక్కువ magnetoresistance ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇన్ సెమీకండక్టర్ మెటీరియల్స్ చార్జ్ క్యారియర్ మొబిలిటీ ఈజ్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన రెసిస్టెన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్నప్పుడు ఏమైతే రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో బట్ సెమీకండక్టర్లో ఏమవుతాయంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కంపేరింగ్ టు ద మెటల్స్. ఓకే, సో దాని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూద్దాము. డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ బి మైనస్ ఆర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ జీరో ఇంటూ మ్యూ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్. సో హియర్ ఆర్ ఆఫ్ బి is nothing but resistance in presence of magnetic field. Okay, and R of O is nothing but, like 0 is nothing but resistance without a magnetic field. Okay, magnetic field lekunda, that is nothing but R of 0, and mu is the charge carrier mobility, and B is the magnetic field strength. So magnetic field strength ni B antamu. So here is B is the magnetic field strength. And some types of semiconductor magnetoresistors are bulk semiconductor magnetoresistor, two-dimensional electron gas one, and diluted magnetic సెమీకండక్టర్స్. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే హయ్యర్ సెన్సిటివిటీ ఎందుకంటే ఇక్కడ లైక్ రెసిస్టెన్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బట్టి చేంజ్ అవుతుంది కదా. ఈ సెమీకండక్టర్ రెసిస్టర్స్లో ఏమవుతాయనంటే ఇది ఎంత ఎక్కువ అయితే ఇదంత ఎక్కువ చేంజ్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. అండ్ మినిచరైజేషన్ అండ్ లో పవర్ కన్జంప్షన్, పవర్ కూడా లో తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెమీకండక్టర్ magnetoresistors. And the next topic is angular or rotatory movement transducers. సో ట్రాన్స్డ్యూసర్స్ అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా మారుస్తారు, కన్వర్ట్ చేస్తారు కదా. సో హియర్ యాంగులర్ ఇస్ నథింగ్ బట్ సమ్ యాంగిల్స్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, యాంగులర్ ఆర్ రొటేటరీ మూమెంట్ ట్రాన్స్డ్యూసర్స్ ఆర్ సెన్సార్స్ యూజ్డ్ టు మెజర్ రొటేషనల్ పొజిషన్, స్పీడ్ అండ్ డైరెక్షన్. సో వై దే ఆర్ యూజ్డ్ అని అంటే, సో దే ఆర్ యూజ్డ్ టు మెజర్ రొటేషనల్ పొజిషన్. సో రొటేట్ అవుతున్నప్పుడు దాని పొజిషన్ ఏంటిది, అండ్ స్పీడ్ ఎంత స్పీడ్లో రొటేట్ అవుతుంది, సో అండ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో వాటిని మెజర్ చేయడానికి these sensors are used. So these transducers convert rotational motion to electrical signal. So as I said, transducers ఏం చేస్తాయి, ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తాయి కదా. సో ఇక్కడ ఈ యాంగులర్ అండ్ రొటేటరీ ట్రాన్స్డ్యూసర్స్ ఏం చేస్తాయి అని అంటే రొటేషనల్ మోషన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ రోబోటిక్స్, ఆటోమేషన్ ఇన్ ఏరోస్పేస్ సిస్టమ్స్. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే రోబోటిక్స్లో, ఆటోమేషన్స్లో, లైక్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ ఎయిర్ స్పేస్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము. సో ద types of angular or rotatory transducers are optical encoders, magnetic encoders and potentiometers encoders. సో దీంట్లో ఒక్కొక్కదానికి ఒక్కో టైప్ ఉంటాయి. లైక్ ఆప్టికల్ ఎంకోడర్స్లో ఇట్ యూజెస్ ఆప్టికల్. సో ఆప్టికల్ అంటే ఏంటి, మనకు వినో ద లైట్ కదా. సో ఇట్ యూజెస్ an optical disc with transparent and opaque sections. సో హియర్ ఏమవుతాయనంటే ఈ లైట్ సోర్స్ అండ్ ఫోటో డిటెక్టర్ డిటెక్ట్ ద ఇంటరప్షన్స్ టు మెజర్ ద రొటేషన్. సో ఇక్కడ రొటేట్ అవుతున్నప్పుడు ఆబ్జెక్ట్ రొటేషన్స్ యొక్క ఇంటరప్షన్స్ మెజర్ చేయడానికి లైట్ సోర్స్ అనే యూజ్ చేస్తాము, లేకపోతే ఫోటో డిటెక్టర్ అనే యూజ్ చేస్తాము. ఓకే, సో దే ఆర్ యూజ్డ్ ఇన్ ద CNC మెషిన్స్ అండ్ రోబోటిక్స్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఎంకోడర్స్. ఇట్ యూజెస్ ఎ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ మ్యాగ్నెటిక్ సెన్సర్ విచ్ ఇస్ నథింగ్ బట్ హాల్ ఎఫెక్ట్ టు మెజర్ ద యాంగులర్ పొజిషన్. సో ఆబ్జెక్ట్ అనేది ఏ యాంగిల్లో రొటేట్ అవుతుందో తెలుసుకోనికి మ్యాగ్నెటిక్ ఎంకోడర్స్ అనేవి యూజ్ చేస్తాము, నథింగ్ బట్ హాల్ ఎఫెక్ట్. And they are used in the industrial automation and automatic systems. The next is potentiometers. A resistive element and a wiper rotate together, changing the resistance proportionally to the rotational angle. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎలిమెంట్ అనేది ఇలా చేంజ్ అవుతుంది అని అంటే లైక్ డిపెండ్ అపాన్ ద రొటేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ ప్రపోర్షనల్ కావచ్చు, లైక్ ప్రపోర్షనల్ 2 టైప్స్ ఉంటాయి కదా, లైక్ ఇండైరెక్ట్గా లైక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కావచ్చు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కావచ్చు. సో రొటేషన్ యాంగిల్ని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ అనేది, ఒక ఎలిమెంట్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దే ఆర్ యూజ్డ్ ఇన్ ద వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ జాయ్స్టిక్. సో మనకు జాయ్స్టిక్ తెలుసు, లైక్ మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు జాయ్స్టిక్తో గేమ్స్ ఆడతాం కదా. సో టు మూవ్ ద లెఫ్ట్ అండ్ రైట్. సో అప్పుడు మనము ఎలా మూవ్ అవుతుందని అంటే జస్ట్ బేస్డ్ అపాన్ ద రెసిస్టెన్స్ మూవింగ్ డైరెక్షన్ ఆర్ రొటేటింగ్ యాంగిల్. ఓకే, and the next topic is synchros, which is a very important topic in the
థర్డ్ యూనిట్. సో ఫస్ట్ దీని ప్రిన్సిపల్ చూద్దాము అండ్ దెన్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాము. ఇండివిజువల్ అడుగుతుంది లైక్ write about the construction of the synchros and explain the working principle of the synchros. So first the basic principle like basic definition చూద్దాము and construction చూద్దాము. Okay, so here synchros is nothing but synchronous transducers. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామని అంటే సపోజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ రొటేషనల్ మూమెంట్స్ని యాంగులర్ పొజిషన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో synchros are electromagnetic transducers. So they are used to measure and transmit angular position or rotational movement in electrical systems. So as I said, electrical systems లో rotational movements ని మెజర్ చేయడానికి అండ్ యాంగులర్ పొజిషన్ మెజర్ చేయడానికి సో హియర్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో మనకు సపోజ్ కరెంట్ తీసుకున్నాము. కరెంట్ అనేది లైక్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందని ఎట్లా చెప్తాము, బేస్డ్ అపాన్ ద చార్జ్ పార్టికల్స్ కదా. సో వాటి యొక్క మూమెంట్ని బట్టి మనం చెప్తాము. సో హియర్ ఇన్ ద సేమ్ వే synchros are used to measure the angular position and rotational movement in electrical systems. So these are commonly used in the airspace and military, industrial automation and robotics. సో అన్నిటికి అప్లికేషన్స్ అవి ఉంటాయి. మిలిటరీలో యూజ్ చేసాడు, రోబోటిక్స్లో యూజ్ చేయడం అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్. సో లెట్స్ సీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద synchros. సో synchrosకి మెయిన్గా టూ మెయిన్ పార్ట్స్ ఉంటాయి, ఒకటి రోటర్ అండ్ స్టేటర్ ఒకటి, రైట్. సో ఫస్ట్ ద రోటర్ ఈజ్ ద రొటేటింగ్ పార్ట్ దట్ రిసీవ్స్ అండ్ ఐసీ ఎక్సైటేషన్ వోల్టేజ్. సో ఇది ఒక రొటేటింగ్ పార్ట్ అనమాట. ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే ఒక ఎక్సైటేషన్ వోల్టేజ్ని దీనికి ప్రొడ్యూస్ చేసినప్పుడు రోటర్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, ఒక వోల్టేజ్ని దీనికి ప్రొడ్యూస్ చేసినప్పుడు రోటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ వోల్టేజ్ అని అంటే ఏసీ ఎక్సైటేషన్ వోల్టేజ్ అనేది దీనికి ప్రొవైడ్ చేసినప్పుడు రొటేషన్ మూమెంట్ పర్ఫామ్ చేస్తుంది. సో దెన్ నెక్స్ట్ ఈజ్ స్టేటర్. ద స్టేషనరీ పార్ట్ అంటే ఇట్ విల్ నాట్ మూవ్. ద స్టేషనరీ పార్ట్ విత్ 3 వైండింగ్స్ అరేంజ్డ్ at 120 degrees apart. సో ఎలా అంటే 3 వైండింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క వైండింగ్ అనేది 120 degrees అపార్ట్ ఉంటుంది అనమాట. ఓకే, లైక్ వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఇలా స్ట్రైట్ ఉండదు, ఇది ఒక పార్ట్ అనుకుందాము. అండ్ 120 degrees అంటే ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది అనుకుందాము. సో హియర్ ఇట్ ఈస్ 90 కదా, సో ఇలా కాకుండా ఇక్కడ చేసుకుందాం 120. సో హియర్ అండ్ హియర్. సో హియర్ స్టేటర్ ఎలా ఉంటాయంటే 3 వైండింగ్స్ ఉంటాయి అండ్ 3 వైండింగ్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ 120 degrees అపార్ట్. ప్రతి వైండింగ్కి 120 degrees డిస్టెన్స్ ఉంటుంది. సో ఎలా అని అంటే లైక్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ వైండింగ్, సెకండ్ వైండింగ్, థర్డ్ వైండింగ్. సో 3 వైండింగ్స్ ఇన్ ద స్టేటర్. అండ్ రోటర్ కన్స్ట్రక్షన్ చూద్దాం ఫస్ట్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ లామినేటెడ్ సిలికాన్ స్టీల్ టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఇది దేంతో మేడ్ అయిందంటే లైక్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అయిందంటే జస్ట్ బేస్డ్ అపాన్ బై యూజింగ్ ద లామినేటెడ్ సిలికాన్ స్టీల్. ఎందుకు అని అంటే సిలికాన్ స్టీల్ ఎందుకు యూజ్ చేశారంటే ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి అకరైతాయి కాబట్టి వాటిని రెడ్యూస్ చేయడానికి ఈ లామినేటెడ్ సిలికాన్ స్టీల్ అనేది యూజ్ చేశారు దీంట్లో రోటర్ కన్స్ట్రక్షన్లో. సో ఇట్ వౌండ్ విత్ సింగిల్ ఫేజ్ వైండింగ్. సో ఇది ఎలా అమర్చుకొని ఉంది అని అంటే లైక్ సింగిల్ ఫేజ్ వైండింగ్తో వౌండ్ అయి ఉంది. ఓకే, కంబైన్ అయి ఉంది. అండ్ ఎక్సైటేషన్ వోల్టేజ్ లైక్ 50 to 400 hertz అనేది దీనికి ప్రొడ్యూస్ చేస్తాం. వోల్టేజ్ని ఎంత వోల్టేజ్ని దీనికి ప్రొవైడ్ చేస్తామని అంటే 50 to 400 hertz. ఇట్ ఈస్ అప్లైడ్ టు ద రోటర్. ఎందుకు దీన్ని ప్రొడ్యూస్ చేస్తామని అంటే దీంట్లో రోటర్లో ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాము టు రొటేట్ ద మోటార్ ఆర్ ద వైండింగ్స్. ఓకే, నెక్స్ట్ స్టేటర్ కన్స్ట్రక్షన్ చూద్దాము. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లామినేటెడ్ ఐరన్ కోర్ విత్ 3 ఈవెన్లీ స్పేస్డ్ వైండింగ్స్. సో దీనిలో ఏముంటాయి అంటే 3 లైక్ లామినేటెడ్ ఐరన్ కోర్ ఉంటుంది అనమాట స్టేటర్ కన్స్ట్రక్షన్లో. దాంట్లో ఏమేమి ఉంటుంది. సో హియర్ ఇన్ ది రోటర్ కన్స్ట్రక్షన్లో లామినేటెడ్ సిలికాన్ స్టీల్ ఉంటుంది, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేటర్ కన్స్ట్రక్షన్లో లామినేటెడ్ ఐరన్ కోర్ ఉంటుంది. ఓకే, దీంట్లోనేమో ఐరన్ కోర్, దాంట్లోనేమో స్టీల్, సిలికాన్ స్టీల్. సో ద వైండింగ్స్ ఆర్ ప్లేస్డ్ 120 degrees apart. ఇట్ ఫార్మ్స్ ఎ 3-phase సిస్టమ్. సో 3-phase సిస్టమ్స్ ఎలా ఫామ్ చేస్తాయంటే 3 వైండింగ్స్ ఉంటాయి. సో ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్ అండ్ వీటి మధ్యలో డిస్టెన్స్ 120 degrees. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద synchros. సో మీకు కన్స్ట్రక్షన్ అడిగినప్పుడు 2 parts ఉంటాయని. సో 2 partsలో 1 is రోటర్ అండ్ 1 is స్టేటర్. అండ్ రోటర్ ఎలా అంటే ఫస్ట్ దానికి ఒక వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు రొటేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఏం వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తామనంటే ఎగ్జైటేషన్ వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తాము. దాని యూనిట్స్ ఏంటంటే 40 to 50 to 400 hertz అనే ఎగ్జైటేషన్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ స్టేటర్ అనేది స్టేషనరీ పార్ట్, దాంట్లో 3 వైండింగ్స్ ఉంటాయి. ఈచ్ వైండింగ్ అనేది 120 degrees అపార్ట్లో ప్లేస్ చేసి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద రోటర్ అండ్ స్టేటర్ and this is about the construction of the synchros. So working principle చూద్దాము, how it works అనేది. Working principle of synchros is
సింక్రోస్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఇది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అయితే అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే లైక్ ఒక కండక్టర్ ఉందనుకో, ఆ కండక్టర్ చుట్టూ వోల్టేజ్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, అది రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు మనకు వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రోటర్ అండ్ స్టేటర్. సో యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ పార్ట్, దీనికి ఏముంటాయి అంటే రోటర్ ఉంటుంది, ఒక స్టేటర్ ఉంటుంది. రోటర్ ఈజ్ ద ప్రైమరీ వైండింగ్ అండ్ స్టేటర్ ఈజ్ ద సెకండరీ వైండింగ్. అండ్ హియర్ ద రోటర్ ఈజ్ ఎగ్జైటెడ్ బై అండ్ ఏసీ వోల్టేజ్. సో దీనికి ఏం ప్రొడ్యూస్ చేస్తాము, రోటర్కి ఒక ఏసీ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఎగ్జైటెడ్ ఏసీ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తాము. దాని టిపికల్లీ ఇన్ బిట్వీన్ ద 50 to 400 హెడ్స్. అండ్ ద స్టేటర్ హ్యాస్ 3 వైండింగ్స్. స్టేటర్కి 3 వైండింగ్స్ ఉంటాయి. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ 3 వైసెస్, రైట్, 3-phase సిస్టమ్ ప్లేస్డ్ 120 degrees apart, forming a 3-phase system. And as the rotor rotates, it includes voltages in the ఫస్ట్ ఇక్కడ రోటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతాయంటే వోల్టేజ్ని జనరేట్ చేస్తాయి. ఎందుకు, ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ కదా. సో సపోజ్ దిస్ ఈజ్ ద కండక్టర్ అండ్ ఇట్ హ్యాస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లైక్ రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, సపోజ్ దీని రోటర్ అనుకున్నాము, ఇది రొటేట్ అవుతుందా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో అలా జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఒక వోల్టేజ్ కూడా జనరేట్ అయిపోతుంది. సో మోటివ్ ఫోర్స్ నుంచి ఎలక్ట్రో ఫీల్డ్ అనేది జనరేట్ అయినప్పుడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయినప్పుడు వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద వోల్టేజ్, విచ్ ఇంక్లూడ్స్ ద వోల్టేజ్. రోటర్ అనేది వోల్టేజ్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. సో వైల్ the rotor is rotating, it produces electromagnetic field, which produces electromotive force, and then it produces a voltage. That is nothing but including the voltage while the rotor rotates. As the rotor rotates, it includes voltages in the stator windings according to its angular position. And the induced voltages are proportional to the sine and cosine of the rotate angle. So the formula use అర్థమవుతుంది మీకు. Here Vs1 is equals to Vr of cos theta. S is the stator and R is the rotor. Okay, V of S2 is equals to Vr of cos theta minus 120 degrees. సో ఈ యాంగిల్ పొజిషన్ బట్టి మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో Vs3 is equals to Vr cos theta of plus 120 degrees. So here Vr is a rotor excitation voltage and theta is the angular position of the rotor. So here this is about the stator and rotor, which are the parts of the synchros, and the synchros will work on the two parts which are as rotor and stator. ఓకే, రోటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అండ్ స్టేటర్ అనేది స్టేషనరీ పార్ట్ లైక్ 3-phase కండక్ట్ చేస్తుంది. అండ్ రోటర్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో అలా సిగ్నల్స్ ఏమైనా ఉంటే మనకు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద synchros and this is about the third unit of the electronic sensors. Share it to your friends, and if you like the content, please do in the comment in the comment section. Like, okay, thanks for watching.